ఇంతవరకు మీరు చేసిన ప్రయత్నాలు మీ పరిస్థితుల్లో ఇంకా వరస్ట్గా మారిపోయి ఉన్నాయా? ఇంకా భయంకరమైన దీనస్థితిలో మారిపోయాయా? ఒక వ్యక్తి 3 ప్రశ్నలు వేస్తాడు. డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్? నీకేమైనా సమస్యలు ఉన్నాయా? నో సార్, లేవండి. గుడ్. అయితే ఏమి వరి అవ్వకు, ఎందుకు చింతిస్తున్నావు? 2వ ప్రశ్న వేస్తాడు. నీకున్న సమస్యలు నువ్వు పరిష్కరించుకోగలవా? కెన్ యూ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్? ఎస్ సార్. ఓకే, సమస్యలు లేవు, నో ప్రాబ్లమ్స్, వరి అవ్వద్దు. ఉన్న సమస్యలు పరిష్కరించుకోగలవా? ఎస్ సార్. అయితే అయినా సార్, దెన్ వై డు యు వరీ? ఎందుకు వరి అవుతున్నా? 3వ ప్రశ్న వేస్తాడు. నువ్వు పరిష్కరించలేని పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? నేను పరిష్కరించుకోలేనివి ఉన్నాయండి. ఐ కాంట్ సాల్వ్, నా చేతిలో లేదు. నీ చేతిలో లేదా? దెన్ వై డు యు వరీ? ఎందుకు వరి అవుతున్నావు? నీ చేతుల్లో లేనప్పుడు ఎందుకు వరి అవుతున్నావు? జీవితంలో అనేకమైన ప్రశ్నలకి మనకి జవాబు ఎలాగ వచ్చినా వరి పెట్టుకుంటూ ఉంటాం. ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నో, అయినా వరి అవుతాం. పరిష్కరించుకోగలవా? ఎస్, అయినా వరి అవుతాం. పరిష్కరించుకోలేవు అని తెలిసినా వరి అవుతూ ఉంటాం. ఇప్పుడు చెప్తాడు ఆ వ్యక్తి, నువ్వు చేయగలిగినంత చేయి, నీ చేతిలో లేని దాన్ని దేవుని చేతిలో పెట్టు.